నేను ఈ అనౌన్స్‌మెంట్ తినగానే షాక్ అయిపోయాను. ఏందిరా ఇంత సడెన్‌గా ఈ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. ప్రసాద్ నీల్ ఎన్టీఆర్ అన్న అప్డేట్ అప్పుడే వచ్చేసిందనుకున్నా. కాకపోతే కొంచెం రియలైజేషన్ నాకు తర్వాత తెలిసింది. ప్రసాద్ నీల్ ప్రెజెన్స్, మైత్రి మూవీ ప్రొడ్యూసర్స్ అనమాట. ఈ మూవీ డైరెక్ట్ చేసేది కీ కీర్తన్ అదగౌడ గారంట. తర్వాత అర్థమైంది. ఓహో! తీక్షణంగా అర్థం చేశా. అంటే చాలా మందికి ప్రతి ఒక్కరికి మైండ్‌లో ఉండేదేందంటే ప్రసాద్ నీల్, మైత్రి మూవీస్ అనగానే ఎన్టీఆర్ అన్న మూవీ అనుకుంటారు కదా! నేను కూడా అదే అనుకున్నా. ఇంకోటి మెయిన్‌గా ఎన్టీఆర్ అన్న పోస్టర్ కూడా ఒక 7 రోజుల క్రితమే అనుకుంటా. 7, 8 రోజుల క్రితం పోస్టర్ కూడా రివీల్ చేశారనమాట. బ్యాక్ సైడ్ నుంచి అన్న బాడీతో ఉండేది. అంటే స్మాల్ బాడీతోటి అంటే ఇది ఒక బయోపిక్ అన్నట్టు రూమర్స్ ఉన్నాయి. ఆ స్టోరీ పక్కన పెడితే ఏందంటే ఇప్పుడు మనం మెయిన్‌గా మాట్లాడబోయే సినిమా ఏదైతే ఉందో 418 అనమాట. వాళ్ళు ఫస్టే 2 డేస్ బ్యాకే వాళ్ళు ఏదైతే రివీల్ చేసారో వాళ్ళు చెప్పారు మేము హారర్ మూవీ తీస్తున్నామని చెప్పి దానికి అప్పుడే చెప్పారు. దీన్ని నేమ్ కాదని చెప్పి రాంగ్ మార్క్ పెట్టి తర్వాత నంబర్స్ అని పెట్టారు. తర్వాత అర్థమైంది ఇది ఒక సినిమా పేరు. కాకపోతే ఏందంటే ఇది అక్షరాలతో ఉండే పేరనమాట. నంబర్స్‌తో ఉండే పేరు అక్షరాలతో కాకుండా. ఆ తర్వాత గానీ అర్థం కాలేదు నాకు గూడా ఇది ఒక హారర్ మూవీ అని చెప్పి. వాళ్ళు ముందే రివీల్ చేసారు. ఇట్లా హారర్ మూవీ అని చెప్పి. అంటే ఎన్టీఆర్ అన్న మన ప్రసాద్ నీల్ మూవీ నేనైతే నిజంగానే అనుకున్నా. షాక్ అయిపోయినా. తర్వాత మెల్లమెల్లగా నాకు అర్థమైపోయింది. చాలా మంది గూడా ఈ అనౌన్స్‌మెంట్ చూడగానే చాలా మంది కూడా షాక్ అయ్యి ఉంటారు. ఎన్టీఆర్ అన్న, ప్రశాంత్ నీల్ అనగానే, మైత్రి మూవీస్ అనగానే ఉండేది ప్రతి ఒక్కరికి అదే. తర్వాత ఎందుకంటే సెకండ్ ఆప్షన్ ఏరేది లేదు. వాళ్ళు సెకండ్ ప్రొ వాళ్ళు సెకండ్ మూవీ ఏదైనా చేస్తారని కూడా పక్కన ఎక్కడో రూమర్స్ లేవు. ఇది సడెన్‌గా 2 డేస్ బ్యాక్ వచ్చేసింది. ఈరోజు అనుకుంటా. ఈరోజే నిన్న టైటిల్ కూడా అనౌన్స్ అయిపోయింది. ఇది వాళ్ళు చెప్పడం ఏందంటే ఒక హారర్ మూవీ అనమాట. ప్రసాద్ నీల్ గారు ప్రెజెన్స్ అనమాట. ప్రసాద్ నీల్ గారు ప్రెజెన్స్ అంటే కథ మన అందరికి తెలిసిందే కదా! సుకుమార్ గారు ఏదైతే కుమారుడు ఎఫ్‌కే తన శిష్యుడిని ఎలాగైతే ప్రోత్సహించారో ఆ విధంగా అనమాట. ఇది ప్రసాద్ నీల్ గారి మార్క్ ఉంటదనమాట. నాకు తెలిసినంత వరకు సినిమా హిట్టే అయిద్దని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ప్రసాద్ నీల్ గారి హారర్ మూవీకి అతని మార్కు యాడ్ అయితే మనకి తెలిసిందే. ఎందుకంటే ప్రసాద్ నీల్ గారి డైరెక్షన్ ఎలా ఉంటదంటే మనం 'డీసీ' మూవీ చూస్తే డార్క్ థీమ్ అదే విధంగా ఉంటది. గతంలో 'కేజీఎఫ్' గాని, 'సలార్' చూసుకున్నా గాని, 'భగీరథ' కూడా అంటే ఈ నార్మల్ మూవీస్‌కొచ్చి ఒక విధమైతే ఈ హారర్ మూవీకి ఇతని డైరెక్షన్ అయితే ఇంటెన్స్‌గానే జోడించారనుకో నిజంగా బీభత్సం ఉంటది. ఆ హారర్ మూవీకి డార్క్ థీమ్ కలిసిందంటే నిజంగా బీభత్సం అయిపోయిద్ది. డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో కీర్తన్ నాథగౌడ గారు దీనికి డెఫినెట్‌గా ప్రశాంత్ నీల్ గారు ప్లస్ అయితారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఒక హారర్ మూవీ కాబట్టి. నిజంగా 'మైత్రి' మూవీ ఆలోచనలు కూడా కొంచెం డిఫరెంట్‌గా ఉంటున్నాయి. వీళ్ళిద్దరు డైరెక్షన్ మూవీ వస్తుంటే మళ్ళీ ఇంకోటి ప్లాన్ చేయటం వీళ్ళు చాలా తెలివిగా కూడా ప్లాన్ చేసుకుంటూ పోతుంటారు. ఇలా సక్సెస్ రేట్ కూడా 75% పైనే ఉంది. ఇలా తీసిన మూవీస్‌కి సక్సెస్ రేటు. ఇంకోటి మనం మెయిన్‌గా మాట్లాడుకుంటే ఈ సినిమా స్టోరీ ఏదైతే ఉందో ఇది నేమ్ కాదు అక్షరాలు అని నంబర్స్ అని వాళ్ళు ఏదైతే రివీల్ చేసారో 418 ఇక్కడ ఖాళీ మనకు ఒక డోర్ చూపిస్తారు. డోర్ పైన 418 అంటే ఇదొక రూమ్ నెంబర్ అనమాట. నాకు తెలిసినంత వరకు నాది అందరికి అర్థమైపోయింది అక్కడ చూడగానే రూమ్ నెంబర్ 418. ఈ మూవీ ఏదైతే ఉంది ఈ హారర్ మూవీ అక్కడనే ఆ రూమ్ కాడి నుంచి ఎంటర్ అయ్యిద్ది. ఆ రూమ్‌లోనే ఏదో మిస్టరీ దాగి ఉంటది. ఆ నుంచి మనకు స్టోరీ జరుగుద్ది. కాకపోతే ప్రతి సినిమాలో చూపిస్తారు కదా బ్రో అంటే ఇక్కడ ఉన్నది ప్రసాద్ నీలు, మైత్రి మూవీ మేకర్స్, కొత్త డైరెక్టర్ వస్తుండే కీర్తన్ నందగౌడ గారు ఏమో చెప్పలేం గదా! కొత్త థీమ్ యాడ్ అయిందనుకో, ఆ డార్క్ ఇంటెన్స్, ఆ భయపెట్టే విధానం వాళ్ళు చూపియడమే వాళ్ళు కామెడీ ఎక్కడ చూపియలే. డైరెక్ట్ హారర్‌తోనే భయపెట్టే విధంగానే చూపిస్తుర్రు. డెఫినెట్‌గా ఈ సినిమా హిట్ అవ్వడానికి చాలా అవకాశాలున్నాయి చెప్పినా కదా! ఇది ప్రసాద్ నీల్ మార్క్ గాని పడిందంటే ఇదేదైతే ఉందో ఈ డార్క్ థీమ్, ఈ హారర్ గాని యాడ్ అయితే మటుకు నిజంగా హాల్‌లో పూనకాలేమంటే పిచ్చెక్కిపోతారు జనాలందరూ. నేను కూడా అదే అనుకుంటున్నా. ఇంకోటి మనం ప్రసాద్ నీల్ గారిది మన ఎన్టీఆర్ అన్న మూవీ ఏదైతే ఉందో త్వరలోనే అనౌన్స్ కావచ్చు. ఎందుకంటే అన్న బాడీని కూడా వాళ్ళు రివీల్ చేస్తుంటారు. 1 వీక్ బ్యాకే అన్న ఫోటో బ్యాక్ సైడ్ నుంచి ఒకటి ఇచ్చిరనమాట. ఇక్కడ టాటూ కూడా అన్నకొకటుంది రైట్ సైడ్‌లోనే. అన్నది కూడా త్వరలోనే రావచ్చని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు బాడీ రివీల్ చేసిరంటే మేబీ ఓ 2, 3 నెలల్లో లోపే నాకు తెలిసి మూవీ అనౌన్స్‌మెంట్ కూడా వస్తది. అనౌన్స్‌మెంట్ రాగానే సినిమా రాదు కదా! దాన్ని మోషన్ పోస్టర్ అంటారు, దాన్ని గ్లింప్స్ అంటారు, టీజర్ అంటారు, ట్రైలర్ అంటారు, ట్రైలర్ 1, ట్రైలర్ 2 ఇంకా చానా ఉన్నాయి. నెలకోటి, 2 నెలలకోటి రిలీజ్ చేసుకున్నాడు. ఇంకా 5, 6 నెలలు పైన సంవత్సరం పైన కూడా సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. డెఫినిట్‌గా ఈ 2, 3 నెలల్లో అన్న మూవీ అప్డేట్ కూడా రావచ్చని నేను అనుకుంటున్నా. ఓకే. వీడియోని ముగిద్దాం. ఇంకో వీడియోస్ అంతవరకు బాయ్.